పేర్ని నాని మళ్ళీ మీడియా ముందుకొచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. సాధారణంగా ఆయన మీడియా ముందుకొచ్చి మాట్లాడాడు అంటే వైసీపీని అవమానించడానికి, వైసీపీని తొంగలో తొక్కడానికి, వైసీపీని నామరూపాలు లేకుండా చేయడానికి, వైసీపీకి ప్రజలు ఓట్లు ఎవరు వేయకుండా చేయడానికి మాత్రమే వైసీపీకి సంబంధించినటువంటి పేర్లని ప్రెస్ మీట్ పెడతాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదు. సార్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. లేదా మిమ్మల్ని మీ తప్పుల్ని కడిగేటువంటి వాళ్ళని అణచివేయడం మీకు కొత్త కాదు కదా. మీ తప్పుల్ని వెతికి తీసి చూపించే వాళ్ళని అణచివేయడం మీకు కొత్త కాదు కదా అని అన్నాడు. ఈ పాయింట్లో మీకు గుర్తొచ్చింది ఏంటి? మాస్కులు అడిగినందుకు డాక్టర్ని రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి మరీ చంపేశారే, అది ప్రజలకు నువ్వు గుర్తు చేయట్లేదా? ఒక పోస్ట్ ఫేస్బుక్ లో తను కూడా కాకుండా వేరే వాళ్ళు ఫార్వర్డ్ చేసినటువంటి పోస్ట్ ని ఫార్వర్డ్ చేస్తే ఆ ముస్లింను పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారే, అది గుర్తు చేయట్లేదా? ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశారే, అది గుర్తు చేయట్లేదా? మా అక్కని ఏం చేయకండి రా బాబు ప్లీజ్ మీకు దండం పెడతానంటే ఆ చిన్నపిల్లాడి మీద పెట్రోల్ పోసి చంపేసిన ఘటనలు నువ్వు గుర్తు చేయట్లేదా ప్రజలకి? ఏంటి సార్ ఇది? అంటే గతంలో మనం చేసినటువంటి తప్పులు ప్రజలు మర్చిపోతారేమో అనే ఉద్దేశంతో మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టావేమోనని ప్రజల అభిప్రాయం. మీరు ఎక్కిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు జీతం కోసం మిమ్మల్ని అడగటానికి వస్తే గుర్రాలతో తొక్కించిన చరిత్ర మీది కాదా అని అడుగుతారు. గిట్టలతో అణిచివేద్దామని. మాస్కుల సంగతి చెప్పు మరి. కరోనాలో మాస్కులు లేవయ్యా మహాప్రభు అంటే ఎవరు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళని స్టేషన్ లో కూర్చోబెట్టే పరిస్థితులు మేము కాదా అని ప్రజలు అడుగుతున్నారు. మరి చూసారా లేదా? దాడులు చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు. అధికార మదంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని వారి మీద ఉక్కుపాదం మోపుతూ పోలీసులను అడ్డం పెట్టుకుని మీరు అనేక దుర్మార్గాలు చేస్తున్నారు. దౌర్జన్యాలు, దాడులు, దుర్మార్గాలు, పోలీసులను అడ్డు పెట్టుకొని చెప్పాలా? నేను ఒక్కొక్క పాయింట్ చెప్పాలా? పోలీసులను అడ్డు పెట్టుకుంది మనము. కొన్ని వందల మంది పోలీసులను మన పరజాలు పట్టుకోవడానికి వాడేసింది మనము. ఎంత దౌర్జన్యంగా, ఎంత దుర్మార్గంగా ప్రజలు కింద రైతులు బురదలో నానిపోయి పంట పోయి బురదలో ఏడుస్తుంటే పైన హెలికాప్టర్ మీద నుంచి వెళ్ళింది మన జగన్మోహన్ రెడ్డి. ఇది గుర్తులేదా? జనరల్గా ఉపాధి హామీ పథకాన్ని కూడా సొంతంగా వాడేసింది మనము. క్యాష్నోలు పెట్టి భూదందాలు అసలు ఘోరాతి ఘోరంగా పరిపాలించింది మనము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. నగదు పేమెంట్ చేస్తే ఎక్కడ మన ప్రభుత్వానికి తర్వాత లెక్కలు చెప్పాల్సి వస్తుందో అని చెప్పేసి నగదు పేమెంట్ చేసేసి ఓన్లీ డబ్బులు పేమెంట్ ఇస్తేనే మందు ఇవ్వాలని పెట్టినటువంటి పనికి మాలినటువంటి పద్ధతి పెట్టింది మనము. ఇష్టానుసారం బ్రాండ్లు తెచ్చేసి ప్రజల ప్రాణాలు తీసేసి ప్రజల ఆరోగ్యాలను తీసేసింది మనము. ఇవన్నీ ఎవరికి గుర్తులేక ఇవంతా మళ్ళీ ప్రజలకు గుర్తు చేస్తున్నాం మనం. మిమ్మల్ని జగన్ ఎందుకు నమ్ముతున్నాడో నాకు అర్థం అవ్వట్లా. ఒకటి చెప్తా అబ్బా, జనరల్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల్ని వైసీపీలో ఉండి ప్రెస్ మీట్లు పెడుతుంటే ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసా? వీళ్ళు వైసీపీ పార్టీలో ఉంటూ ఏదో స్పైలాగా పనిచేస్తున్నారేమో అబ్బా అని నాకు డౌట్ వేస్తుంది ప్రజల అభిప్రాయం. ఫస్ట్ ఆ అభిప్రాయాన్ని కాదో నిజమో తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి మంచిది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్ పెడితే ఇదే గుర్తొస్తుంది ప్రజలకి. జనరల్గా మాట్లాడాల్సిన మాటలు ఏంటబ్బా, మీరు అన్యాయాలు చేసేసారు, అక్రమాలు చేసేసారు, దౌర్జన్యాలు చేసేసారు, దుర్మార్గాలు చేసేసారు కాదు ప్రెస్ మీట్ పెట్టాల్సింది. ఎక్కడైనా ప్రాబ్లం జరిగితే దాన్ని ప్రూఫ్స్తో సహా ప్రెస్ మీట్ పెడతారు. గతంలో కూటమి ప్రభుత్వం అదే చేసింది, తెలుగుదేశం పార్టీ అదే చేసింది. వైసీపీ హయాంలో ఎక్కడైనా ఏ రోజైతే ప్రాబ్లం జరిగిందో అదే రోజు వెళ్ళి ఆన్ ద స్పాట్ వెళ్ళి వీడియోలతో ప్రెస్ మీట్ పెట్టేది. అలా మనకు చేత కాదు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలా, వాడిని తిట్టేలా, వీడిని తిట్టేలా, వీడిని తిట్టేలా, వాడిని తిట్టేలా, దుర్మార్గాలు చేశారు, దౌర్జన్యాలు చేశారని చెప్పేలా. సో దయచేసి మీరు పెట్టాల్సిన ప్రెస్ మీట్లు ఏమైనా ఉంటే ప్రజల ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాలా, అది పద్ధతి. అదే కాకుండా పార్టీ ఆఫీసులో కూర్చొని వెనక మన పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్లకార్డ్ వేసుకొని ముందు ఒక 4 మైకులు పెట్టుకొని 4 కెమెరాలు పెట్టుకొని ఇష్టానుసారం మాట్లాడిస్తే మనమే ఎర్రి బఫూన్లు అయిపోతున్నాము. అది మీరు గ్రహిస్తే మీ ఇష్టం, లేకపోతే మీ కర్మ. మిమ్మల్ని దేవుడు కూడా బాగు చేయలేడు. థ్యాంక్ యూ.